ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కార్ణోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకిం. ప్రియ భాగవతాత్ములారా, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం ఆండాల్ ధనుమాసం ఆండాల్ వైభవం గురించి తెలుసుకోబోతున్నాం. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆచార్య తిరువడిగలే శరణం. ధనుమాసం మార్గశీర్ష మాసం, ధనుర్మానంగా అతి పవిత్రతను పొందినటువంటిది. సూర్యుడు ధనస్సునందు ప్రవేశించిన నెలయందు ప్రతిదినం ఉషకాలం స్తోత్రాలచే కేశమును మేలుకొల్పి ఉద్గానం పొంగలను నివేదించాలి. అలా చేస్తే ఒకరోజు చేసిన పూజకి 12 సంవత్సరాల పూజాఫలం లభిస్తుందని శ్రీ పాంచరాత్నాగమం చెప్తున్నది. యది చ అవగతే సూర్యో స్తోత్రై సంభోజ్య కేశవం ఉషకాలే సమభ్యస్య ఉద్గానం చ నివేదేత్ ద్వాదశాబ్దార్చన ఫలం దినేనైకేన అర్చయేత్ అని చెప్తుంది. ఈ మార్గశీర్ష మాసానికంత ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాల్లో 2 దేవతలకు రాత్రి పగలుగా ఉంటే అందులో మార్గశీర్ష మాసం ఉషక్కాలం అట. ఆషాఢ మాసం నుండి కార్తీక మాసం వరకు శ్రీమన్నారాయణుడు పాల సముద్రములో యోగ నిద్రలో శయనించి ఉంటాడట. ఆయన మేల్కొల్పాలి. శ్రీకృష్ణ భగవాన్ మాసోహం మార్గశీర్షానం అని తానే మార్గశీర్ష మాసంగా ఉన్నానని తెలియజెప్పాడు. ఈ నెలలో ఒకరోజు చేసిన పూజ 1000 సంవత్సర ఫలం వస్తుందని భాగవత పురాణం చెప్తుంది. ప్రత్యూష పూజయేద్ధరిం సహస్రాబ్దార్చన ఫలం దినేనైకేన సిద్ధ్యతే. ధనుర్మాసం మార్గళ పూజ ప్రతి ఒక్కరూ అంత తప్పనిసరిగా చేయాలా అంటే, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ముక్తిని పొందాలంటే జ్ఞానం పొందక తప్పదు. జ్ఞాన విహీన సర్వమతేన భజతి నా ముక్తి జన్మసతేన. జ్ఞానం లేనివాడు 100 జన్మలెత్తినా ముక్తి పొందలేడు కదా. కనుక ధనుర్మాసం శ్రీ వైష్ణవులకు అతి పవిత్రమైన నెల. ఇది మార్గళి మాసంగా పిలువబడుతుంది. ఈ నెలలో అన్ని భగవదాలయాల్లో మార్గళి వ్రతం ఆచరించడమే కాక ప్రతిరోజు తిరుప్పావై పాటలు రోజుకొకటి చొప్పున 30 రోజులు పాడి పొంగల్ అనే బియ్యం పెసరపప్పు నెయ్యితో కలిపిన ఉద్గానం స్వామికి నివేదించాలి. మరి ఈ తిరుప్పావి అంటే ఏమిటి? తమిళంలో గోదాదేవి పాడుకున్న ద్రావిడ ప్రబంధమే తిరుప్పావై. తిరుప్పావై అంటే తిరు అంటే లక్ష్మి, శ్రీలక్ష్మి, సంపద, మోక్షం అనే అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం అని, బొమ్మ వంటి స్త్రీ వ్రతం అని అర్థం. ఆవిడే ఆండాలుగా పిలువబడుతున్న గోదాదేవి. ఎవరి గోదాదేవి? ఏమిటి తిరుప్పావై? ద్రావిడ దేశంలో శ్రీవిల్లిపుత్తూరు నందున్న పెరుమాళ్ళ పేరు వటపత్ర సాయి. ఆయనే శ్రీకృష్ణుడు. ఆ దేవుణ్ణి తన తులసీవనంలో మాలలతో అలంకరించి సేవించుకునే గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడి పేరు విష్ణుజిత్తుడు. విష్ణువు నిరంతరం చిత్తమునందు స్మరించే ఈ గొప్ప భక్తుడికి తన పూర్వజన్మ పుణ్యఫలంగా తులసీవనంలో చిన్నారి పాపగా గోదాదేవి దొరికింది. భగవత్ప్రసాదంగా భావించి ఆ బిడ్డను పెంచుకున్నాడు ఆ భక్తుడు. తండ్రి గారి సమస్త జ్ఞాన సంపదకు భక్తికి వారసురాలుగా పెరిగి యుక్త వయసు పొందిన గోదా సాక్షాత్ ఆ రంగనాథుడిని తాను వివాహమాడాలని నిర్ణయించుకుని తండ్రి కట్టిన పుష్పమాలికలను తాను ధరించి స్వామికి సమర్పించి శివుడి కొడుత్ నాచ్యార్ ధరించి ఇచ్చిన తల్లి అయింది. విల్లుపుత్తూరునే ద్వాపరయుగంలో రేపల్లిగా తన చెల్లులనే గోపికలుగా ఊహించుకుని రోజు భక్తితో స్వామికి తిరుప్పావై పాట అలా మాలికలను సమర్పించి స్వామిని వివాహమాడిన గోదాదేవి వరోదాసమా, స్వామిని పొందించేందుకు ఈ జీవులందరూ రక్షించేందుకు దిగి వచ్చిన సాక్షాత్ ఆ భూదేవి అంశే లక్ష్మీదేవి హృదయం. మానవులందరికీ ఆత్మజ్ఞానాన్ని పొందించి మోక్షానందాన్నించేందుకు వచ్చిన నీలాస్వరూపమే. జీవులను ప్రేమించే స్వామి యొక్క ప్రేమమయమైన మనస్వరూపమే. అనాది మాయా సుప్తో యథా జీవ ప్రబంధి
ప్రభంజతే అనే మాయలో మునిగిపోయిన భగవంతుని మర్చిపోయిన మానవుల హృదయాల్లో ఉషోదయం కలిగించి స్వామి చెంత చేసడానికి వచ్చిన ఆచార్య స్వరూపం పురుషకారం సంధాత స్వామి ఆజ్ఞను పిల్లలైన సమస్త మానవులచే ప్రవర్తింపజేయడానికి భూమికి దిగి వచ్చిన తల్లి ఇదే గోదాదేవి స్వరూపం. ఆ తల్లి అందించిన 30 పాసురాలు 30 పాటలు ప్రణవ మంత్ర స్వరూపం, అష్టాక్షరి మంత్ర స్వరూపం. తిరుప్పావయ వ్రతం ఏమిటి? మరి ఇదొక స్నాన వ్రతం. మనస్సు సంకల్పించి భక్తి భావన జలంతో స్నానమాడి ఆనందానుభూతి అనే శ్రీని మోక్షాన్ని పొందింది గోద. ఈ పాటలోని భావాలు ఎన్నైనా ఒకరి కోసమే. ఆచార్యనిష్టం ప్రతిపాదిస్తూ ఒక స్నాన వ్రతంగా చెప్పబడిన ఈ వ్రతం కేవలం స్నాన వ్రతం ఎంత మాత్రము కాదు, బాహ్య స్నానంతో పాటు ఆత్మకు చేయించే భక్తి భావన జలస్నానం. ఈ పాటల మాలల్లో పొందవలసిన జ్ఞానాన్ని సువాసనగా అలంకరించి అందించింది శ్రీ ఆండాల్. వాడిని వీడని ఈ తిరుప్పావై పామాలను వర్ణం చేసే ఆత్మ వికసించి పరిమళిస్తుంది, స్వామి పాదాలను పొందుతుంది, పూజించి వ్రతం చేసే బాహ్య సుఖాలను అందిస్తుంది, తలుస్తే చాలు సకల సంపదలు ఇచ్చే తరింపజేస్తుంది. ఇదే తిరుప్పావై. తిరుమంత్రానికి ప్రత్యేక తిరుప్పావై, సాక్షాత్ ఆచార్యుడికి ప్రత్యేక ఆండాల్. మరి ఈ తిరుప్పావై వ్రత లక్షణాలు కాలనియమం ఏంటి అంటే, ఈ తిరుప్పావై వ్రతాన్ని కులమత వర్గభేదాలు లేకుండా భగవద్భక్తి ఆచార్యనిష్ట కలిగిన వారందరూ సామూహికంగా కలిసి చేయాలి. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున స్నానం చేయాలి. బ్రహ్మ స్నానంతో పాటు మనసును కూడా భక్తి జల స్నానం చేయించడం ఈ వ్రతానికి ముఖ్యమైన నియమం. 30 రోజులు 3 దశలుగా, మొదటి 5 రోజులు మొదటి దశ, తర్వాత 10 రోజులు రెండవ దశగా, చివరి 15 రోజులు మూడవ దశగా చెప్పబడుతుంది. స్థిరమైన భగవద్భక్తి ఆచార్యనిష్ట ఉత్తమమైన క్షమా గుణాన్ని పొంది నిర్మలమైన హృదయాన పుష్పాన్ని భగవంతుడి పాదాలకు సమర్పించాలి, శరణాగతి కోరాలి. అందుకు అనుగుణంగా ఈ శరీరాన్ని మనసును ఎలా మర్చుకోవాలో, స్వామిని కీర్తించి తరించాలో ఆచరణలో తెలియజెప్పే అపూర్వ భక్తి పాఠమాలను గోదాదేవి సమస్త లోకానికి అందించింది. భక్తి పరిమళ పూలను ఆ స్వామికి అందించింది. తరించే ఉపాయాన్ని సూక్ష్మంగా తెలియజేసిన తల్లి ఆండాల్. కర్కటే పూర్వ పాల్గొనం తులసీ కార్ణోద్భవం పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగనాయకం. రమజే శ్రీమతే రమజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. స్వచ్ఛష్టమాలిక బంధగంధబంధుర విష్ణవే విష్ణుచిత్తనూజాయ గోదాయే నిత్యమంగళం. మాతృసాగం చత్రాణబద్ధ కంకణబాణే విష్ణుచిత్తనూజాయ గోదాయే నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యే గోదాయే నిత్యమంగళం. కర్కటే పూర్వ పాల్గొనం తులసీ కాల్నోద్భాం పాండే విశ్వాంబరం గోదాం వందే శ్రీరంగనాయకం. ఓం అస్మద్గురుభ్యో నమః.